హల్లెలూయా. దేవుని నామానికి స్తోత్రాలు. దేవుని నామానికి స్తోత్రాలు. ఈ రాత్రి కాల సమయంలో మందిరావారానికి కూడి వచ్చిన మీకు, లైవ్ లో వీక్షిస్తున్న వారికి నేను నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవునికి స్తోత్రాలు. ప్రియులారా, ఈరోజు ఒక 4 మాటలను మనం నేర్చుకుందాం. విశ్వాసములో అంతకంతకి మనం బలపడదాం. దేవుని యొక్క వాక్యములో నుంచి 84వ కీర్తన 84వ కీర్తన. ఇది కోరహు కుమారుడు కీర్తన. ఈ కీర్తనని వారు దావీదు గారికి రాసి ఇచ్చినటువంటి కీర్తన. చాలా జాగ్రత్తగా వినండి. ఎర్రోడు చూడు పీడించుకొని వచ్చినట్టు నువ్వు కాదు లేరా కుర్చీ కాడ చూడు ఎందుకు కడుపు నిండా పెద్ద పొక్కల్లాగా ఉండి కనపడుతుంది. బురద కుక్కలు పరిచినయా? సరే వదిలేసి చేసేది ఇప్పుడు ఏం చేయాలి? వదిలేసి హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో 84వ కీర్తన నుంచి కొన్ని మాటలు ఎలాగట్లే తీసేయి తీసివచ్చేదా. ఈ 84వ కోరహు కుమారుల కీర్తన ఇది దావీదు గారికి రాసిచ్చారు. చాలా జాగ్రత్తగా వినాలి, మీరు చాలా జాగ్రత్తగా వినాలి. ఇప్పుడు ఒక పని వాళ్ళు చేయలేనప్పుడు, ఒక పని వాళ్ళ వల్ల కానప్పుడు ఆ పనిని ఏం చేస్తారు? ఇంకొకళ్ళకి అప్పగిస్తారు, ఇంకొకళ్ళకి ఇస్తారు. అలాగనే ఇక్కడ కోరహు కుమారులు అనేటటువంటి వారు ఒక కీర్తనను రాసి దావీదు గారికి ఇచ్చి, అయ్యా మీరు అర్హులు, మీరు యోగ్యులు, మేము యోగ్యులము కాదు అన్నట్టుగా ఈ కీర్తన కొన్ని విషయాలను మనము ధ్యానం చేద్దాం. 84వ కీర్తనలో ఇప్పుడు ఈ కోరహు కుమారులు వాళ్ళు రాసి దావీదు గారికి ఎందుకు ఇచ్చారని అంటే, దావీదు గారు ధన్యులు, యోగ్యులు. ఎలా యోగ్యులంటే, ఆయనకి మందిరం అన్నా, చాలా జాగ్రత్తగా మీరు, మందిరం అన్నా దేవుడన్నా ఆయనకి చాలా ఇష్టం. దేవుని మందిరం అన్నా, దేవుడన్నా. ఎందుకయ్యా ఆయనకు అంత ఇష్టం అంటే అది ఆయనే చెప్పాలి, మనకైతే తెలియదు. ఎంత ఇష్టం అంటే తనకు కలిగిన వాటన్నిటికంటే కూడా
దేవుని మందిరం అన్నా దేవుడన్నా దావీదు గారికి అంత ఇష్టం. అందుకని ఈ 84వ కీర్తన 2వ వాక్యములో ఒక మాటను మనం చూద్దాం. 4 మాటలు ఈ కీర్తనలో 12 వాక్యాలు ఉన్నాయి. వాటిల్లో 8 వాక్యాలు తీసుకొని ఒక 4 వాక్యాలని మనము ధ్యానం చేద్దాం. యెహోవా మందిరావరణములను చూడవలెనని యెహోవా మందిరావరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సమ్మచిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. చూడండి ఎంత గొప్ప మాటలు. మీకు అర్థమయ్యే మాటలే. మీకు అర్థము కాని మాట అంటూ ఒక్కటి కూడా లేదు. ఏమంటున్నాడు? యెహోవా మందిర ఆవరణాన్ని నేను నా కన్నులారా చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది. ఈ రోజున దేవుని మందిరం విలువ తెలియక, దేవుడు విలువ తెలియక మందిరం అనుకూలంగా చూడలేని కన్నులు చూసారా? ఎందుకంటే దేవుని మందిరాన్ని చూడటం అంటే అది మామూలు విషయం కాదు. దేవుని మందిరాన్ని నువ్వు చూడగాలని ఏమంటావు? దేవానికి స్తోత్రం అని మనసులో అనుకుంటావు. నువ్వు చూడలేకపోయావంటే ఆయనకి కృతజ్ఞత చెల్లించలేకపోయావు. నువ్వు పాడలేకపోవచ్చు, ప్రార్థన చేయలేకపోవచ్చు, నువ్వు ఏది చేయలేకపోయినా ఈ రాత్రి వర్తమానములో 4 మాటల్లో మొదటి మాట ఆయన మందిరావరణాన్ని చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేయించున్నది. దేనినంట? మందిరాన్ని చూడాలనేమో ఆశ. ఇంకా ఏమిటంట? జీవము గల దేవుని దర్శించుటకు. ఏంటంట? జీవము గల దేవునిని చూడండి. జీవము గల దేవుని దర్శించుటకు. దర్శించటం అంటే ఏంటి? చాలా మంది ఏమంటారు, ఏందమ్మా ఈ మధ్య దర్శనాలు ఏం లేవు. దర్శనాలు అంటే ఏంటి? నువ్వు నాకు కనబట్టలేదు. ఇన్ని రోజులుగా గల కారణం ఏమిటి? అయితే దేవుడిచ్చే దర్శనాలు వేరు, మానవులు పలికేటటువంటి మాట వేరు. అందుకని జీవము కలిగిన దేవుని దర్శించుటకు నా హృదయము నా శరీరము ఆనందముతో కేకలు వేస్తా ఉన్నా. ఇప్పుడు శరీరములో హృదయం లేదా? శరీరం అంటే సరిపోదా? సరిపోయింది. కానీ దేవుడికి కావాల్సింది ఏమిటి? మన శరీరం అంతా కావాలి. ఆ శరీరములో ఉన్న హృదయం కావాలి ఆయనకి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఏమి కావాలి? ఆ శరీరములో ఉన్నటువంటి ఆ హృదయం కావాలి. అందుకని వీళ్ళు అంటూ ఉన్నారు, ఇదిగయ్యా అయితే నీకు సరిపోతాయి. నీ హృదయము ఆనందముతో కేకలు వేయిస్తున్నది. దర్శించడానికి చూడటం ఒక వంతు అయితే, ఆయన మందిరాన్ని దర్శించి ఆ హృదయముతో గానాలతో గాని ప్రార్థనలతో గాని కేకలు వేసి చూడండి. చాలా మంది అంటున్నారు హల్లెలూయా ప్రార్థన మందిరంలో కేకలు వేస్తారు. మనం వేస్తావా? ఆత్మేసిందా? ఆత్మేసింది. మనం వేయం. దేవునికి స్తోత్రం అని అన్నామనుకోండి, మనము కాదు ఇది చెప్తుంది. స్తోత్రం అంటే ఏందో తెలుసా? ఆశీర్వాదము. స్తోత్రం అంటే ఆశీర్వాదము. చాలా మంది అనుకుంటారు కన్నిటి వాళ్ళు స్తుతులు అంటారు, స్తోత్రాలు అంటారు. ఏమిటి? ఆశీర్వాదాలు, ఆశీర్వాదాలు. అందుకని ఇక్కడ ప్రియులారా, యెహోవా మందిరమును చూడవలెనని నా ప్రాణం ఎంతో ఆశపడి సొమ్మసిల్లుతున్నారు. ఏమిటి ఈ ఆశ? సొమ్మసిల్లటువంటి ప్రియులారా, జీవము కలిగినటువంటి దేవుని మందిరాన్ని
ఏ పార్టీ వారిని మనం దర్శించుతారు? రాజులు దర్శించలేరు, అధిపతులు దర్శించలేరు, ఎవరు దర్శించలేనిది ఆ అల్పులని, నీచులని, పాపులని మనం దేవుని మందిరంలోకి వచ్చి కూర్చొని ఒక పాట పాడుతున్నామంటే అది ఎంత భాగ్యమో మీరు ఆలోచించట్లా, అది ఎంత ధన్యతో మీరు ఆలోచించట్లా. దేవుడు నన్ను ఏర్పాటు చేసుకోవడానికి ఒక ఆలయం లేక, ప్రభువుని ఆరాధించడానికి ఒక ఆలయం లేక, మనుషులైతే ఉన్నారు, ఆలయం లేక, ఖర్చు పెట్టేవాళ్ళు లేక, ఇచ్చేవాళ్ళు లేక, చెట్ల కింద రోడ్లెమ్మటి ఎక్కడ పడితే అక్కడ ఆయన ఆరాధిస్తూ జక్కయ్య వలె చింత చెట్ల కింద, ఆయనే మేడి చెట్టు కింద, మేమేమో చింత చెట్ల కింద, బడిలలో గుడిలలో చీపులు తీసుకొని వెళ్ళి కూర్చుకొని ప్రియులారా అక్కడ నలుగురు కూడుకుంటే అదే ఒక ఆలయముగా చూసారా, అదే ఒక ఆలయముగా 4 పాటలు పాడుకొని 3 మాటలు చదువుకొని ఆమెను ప్రార్థన చేసుకుని వచ్చిరాని ప్రార్థన కొనసాగించి ఈ రోజున దేవుని మందిరాలు ప్రియులారా దేవుడు ఏర్పాటు చేసుకుని దేవుడు తన పిల్లలను తన మందిరావరణలో పెంచి ఆయనతో ఉంచుకోవాలనేటటువంటి ప్రగాఢ విశ్వాసం. అందుకని దేవుని యొక్క వాక్యములో చూడండి, మందిరం చూడటమే గొప్ప భాగ్యం. చూసారా, ఇక మందిరములో చూడటమే అంత భాగ్యం అయితే రెండవ మాట ఏంటో తెలుసా? జీవము గల దేవుని దర్శించుటకు ఆనందముతో కేకలు చూసారా. దేంతో? మనవాళ్ళకు మందిరానికి రావటమే కష్టం, మందిరానికి రావటమే కష్టం. మందిరంలో కాసేపు కూర్చొని పాటలు పాడి వాక్యం వింటూ ఇంకా కష్టం. అందుకని దేవుని యొక్క వాక్యం చెప్తా ఉంది. చూడండి, ఎవరైనా మా శిబిరములో ఉండి ఆరాధనకు రావట్లేదంటే వాళ్ళు ఎంత కోల్పోతున్నారో మీరు చూసుకోండి. చాలా మంది అనుకుంటున్నారు పాస్టర్ గారు నోటితో అంటే అవి జరుగుతాయని, కొందరు జరగవని కొందరు. నేను ఇక్కడ ఫుల్ఫీల్డ్ నుంచి ఏది పలికినా సరే దేవుడు దాన్ని ఆమె నన్ను ఆశీర్వదిస్తాడు. నేను పలకాలని నాకు ఉండదండి. దేవుడు నిలబెట్టుకున్నప్పుడు అది దేవుడు నా నోట ఉంచుతాడు. చూసారా, మీకు పోయినటువంటి వారాల్లో 2 వారాలు చెప్పాను. ఒక అమ్మాయి 3 సబ్జెక్టులు తప్పింది అని. వాళ్ళ అమ్మ 1,60,000 పెట్టి చదివించింది, 3 సబ్జెక్టులు తప్పింది. టీచర్ల కూతురు 3 సబ్జెక్టులు తప్పింది. జనమేమో మా అమ్మాయిని అన్నాడు, మా చుట్టాన్ని అన్నాడు. టీచర్ గారి యొక్క కూతురు 1,60,000 పెట్టి భాష్యంలో ప్రైవేట్ గా డబ్బులు పెట్టి చదివిస్తే 3 సబ్జెక్టులు తప్పు. చూసారా, నా నోటితో కనుక దేవుడు అంటే మీరెంత, నాకంటే మీరు గొప్ప ప్రార్థనా పరులా కాదుగా. కనుక దేవుడు నన్ను ఏర్పాటు చేసుకొని మిమ్మల్ని దీవించడానికి దేనితో? మందిరముతో కాకుండా. గుర్తుపెట్టుకోండి, ప్రార్థనా మందిరములో అడుగు పెట్టకుండా దినదినము మీకు శాపాలు తప్ప ఒక ఆశీర్వాదం వస్తే నన్ను అడగండి. ఎందుకంటే మందిరం విలువ మీకు తెలియట్లేదు. మందిరము లేనప్పుడు నేను పడినటువంటి ప్రయాస చూసారా. వారానికి ఒక్కసారి ఆదివారం ఆ మందిరానికి వెళ్ళి వచ్చి ఆ చిన్న మందిరంలో కూర్చొని ప్రార్థన చేస్తా ఉంటే అబ్బా ఎంతో గొప్ప భాగ్యం అనిపించేది. అది చుట్టూ తాటాకులు గట్టి ఉండేది. చూసారా, చుట్టూ తాటాకులు గట్టి ఉండేది. తాటాకుల మందిరం మంగళగిరిలో రాజ్యమమ్మని ఉండేది. ఆ వాక్యం చెప్పడానికి నన్ను పిలిస్తే
ఇట్లాంటి ఎండాకాలంలో కూడా ఆ తాటాకుల మందిరంలో కూర్చొని ఎంతో సంతోషం, ఆనందం, ఆకలి దప్పులు తెలిసి కాదప్పుడు హల్లెలూయా చెప్దాం గట్టిగా హల్లెలూయా. అందుకని దేవుడు ఒక స్థలాన్ని మందిరముగా ఏర్పాటు చేసుకుంటే ఎలాగో చెప్పమంటారా? నీచుల్ని పాపుల్ని మనల్ని ఎందుకు ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు? అలాగనే ఒక స్థలాన్ని ఆయన ఏం చేస్తాడు? ఏర్పాటు చేసుకుంటాడు. అందుకని ఆయన ఏర్పాటు చేసుకున్న స్థలం గొప్పది. మీరు కూడా గుర్తుపెట్టుకోండి. వాళ్ళ ఆయన నిన్ను మొదటిగా నీ రక్త సంబంధికులు, నీ కుటుంబాలలో నిన్ను పిలిచి ఏర్పాటు చేసుకుంటే నువ్వు చాలా మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా మీరు గొప్పవాళ్ళు అనేది గుర్తుపెట్టుకోండి. మీ ప్రార్థన ద్వారా, మీ యొక్క ప్రేమ ద్వారా మిగతా వాళ్ళకి రక్షణ కలగాలి. అందుకని ఇక్కడ మొదటి మాట ఏమిటయ్యా అంటే దేవుని మందిరాన్ని చూడటమే గొప్ప భాగ్యంగా వెలుస్తూ ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా. అందుకని రెండో మాట ఏమిటంటే జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయము, నా శరీరము కేకలు వేస్తుంది. చూసారండి? చూడండి, పొద్దున్నే బైబిల్ చదువు. సాధ్యమైనంత వరకు పనులుంటే నేను చెప్పలేను, కానీ పని లేదు అనుకుంటే బైబిల్ చదవటం రానోళ్ళు ఒక పాట పాడుకోండి, 4 మాటలు ప్రార్థన చేసుకోండి. మందిరంకి వెళ్ళి వచ్చారా? ఎంత గొప్ప భాగ్యమయ్యా నీ మందిరాన్ని చూడటం. నా మాటలా బైబిల్లో ఉన్నాయా? ఉన్నప్పుడు దాని విలువ. చాలా మందికి భార్యలు చనిపోక ముందర వాళ్ళ విలువ తెలియలా, భర్తలు చనిపోక ముందర వాళ్ళ విలువ తెలియలా. వాళ్ళు చనిపోయిన తర్వాత నా కర్మ, చూసారా, నా కర్మ అంటారు. అది కర్మో అది మనకు తెలియదు. కానీ ఉన్నప్పుడే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో, సమయం ఉండగానే బైబిల్ని సద్వినియోగం చేసుకో, దేవుని మందిరాన్ని నువ్వు అనుకూలపరచుకో. దేవుని మందిరాన్ని నువ్వేం చేయాలి? అనుకూలపరచుకోవాలి. వెళ్తున్నానా లేదా? మీరు అనుకుంటున్నారు వాళ్ళు రాట్లా వీళ్ళు రాట్లా, వాళ్ళు ఎవరో మూడు పిల్లలు దన్నుకుంటారు, మీరు కూడా దన్నుకుంటారా? ఒకరితో మనకెందుకు? అలా అనుకుంటే మనం దేవుణ్ణి ఆరాధించి గణపరిచి మహిమపరచలేము. ఎందుకో తెలుసా? దేవుడు అందరికి కావాలి. గర్వించిన వాళ్ళు దేవునికి దూరస్తులు అయిపోతారు, సంఘములు కూడుకోవటం మానుకుంటారు, సమాజముగా ప్రేమలో సన్నగిల్లిపోతారు. గుర్తుపెట్టుకోండి. నువ్వు సంఘానికి 4 వారాలు మానుకొని చూడు, నీలో ప్రేమ వచ్చింది, నీలో పాపం పెరిగింది. చూసుకో, నేను చెప్పటం కాదు. నువ్వెక్కడున్నా ఆలోచించుకో. ఎందుకయ్యా అంటే దేవుని వాక్యం ఇది. సమాజముగా కూడుకోవటం మానుకున్నా, దేవుని మందిరాన్ని చూడకుండా దేవుని మందిరములో నువ్వు ఆనందించకుండా ఉంటే ఏ పాపము చేసి నువ్వు ఎంతసేపు ఆనందిస్తావు? రేపు ఆ పాపం ఏమైపోతుంది? భారమై శాపంగా మారిపోతుంది. చూసారా? అందుకని దేవుని యొక్క వాక్యములో ప్రియులారా, ఇక్కడ ఈ మాట రాస్తున్నాడు కదా, ఎవరు ధన్యులు అంట? చూసేవారు. రెండో మాటలోకి వస్తున్నాను. రెండో మాట చూడండి, 4వ వాక్యం. 4వ వాక్యం రెండవ మాట. చూసారండి? రెండవ మాట ఏమిటి? నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. అది మందిరానికి వచ్చి పాట పాడకుండా ఉండగలవా? ప్రార్థన చేయకుండా ఉండగలవా? వాక్యం వినకుండా ఉండగలవా? ఉండలేదు. అందుకని ఎవరండి మందిరాన్ని చూడటం అక్కువత్తు అయితే మందిరములో నివాసం చేయటం దానికన్నా గొప్ప భాగ్యం అంటారు. ఏమిటి ఈ భాగ్యం అంటే? చాలా జాగ్రత్తగా చూడండి. నీ మందిరమునందు నివసించువారు అన్నదాకలే చూడండి. మందిరానికి వచ్చావా? ఈ రోజు నువ్వు దేవుడు దీనిని ఏదో ఒకటి
తీసుకొని వెళ్ళిపోతాం. హల్లెలూయా. అది అంతే. మందిరానికి వచ్చావు అంటే నీతో ఒక దీవెన వస్తుంది. మందిరాన్ని చూసావంటే తెలియకుండా నీ హృదయానికి సంతోషం కలుగుతా ఉంటుంది. అదే ఇక్కడ రాస్తున్నాడు, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. ఇప్పుడు రానోళ్ళు మనం వెళ్ళి ఈ ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నావా? చెప్పండి చెప్పండి. ఈ రోజున ఈ కీర్తన దేవుడు ఈ రోజు కాకుండా నిన్న నాతో మాట్లాడాడు. నా కుమారుగా మందిరం గురించి నువ్వేమనుకుంటున్నావు అని అన్నాడు. నేనేమనుకోవట్లేదంటే 84వ కీర్తన చదివి నా బిడ్డలకు చెప్పు అన్నాడు. అప్పుడు చదివి గొప్ప గొప్ప సంగతులన్నీ ఈ రోజు కాదు, నిన్న రాత్రి దేవుడు నాతో మాట్లాడినటువంటి వర్తమానం ఇది. దేవుడు మాట్లాడిన వర్తమానం ఎవరైనా మిస్ అయ్యారంటే దీవెని మీకు మిస్ అయినట్లే. చూసారా, దీవెని మీకు మిస్ అయినట్లే. అందుకని రెండో మాట అంటున్నాడు, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు. ఎవరైతే కేకలేశారో, ఎవరైతే శ్రమ పడ్డారో, ఎవరైతే పాడారో, ఎవరైతే మోకరించారో, ఎవరైతే సపరేట్లు కొట్టారో, ఎవరైతే మందిరానికి నమస్కారం చేసి లోనికి వచ్చి కూర్చున్నారో వాళ్ళు ధన్యులు అంటండి. దేవునికి స్తోత్రం. చూసారా, వాళ్ళు ధన్యులు అంటండి. ఎవరు పడితే వాళ్ళు ధన్యులు అవ్వలేరు. చూసారా, ఎవరు పడితే వాళ్ళు ధన్యులు అవ్వలేరు. నాకెళ్ళే చూడండి, ఈ సొక్కా ఉంది, ఈ సొక్కా నేను వేసుకున్నా, ఈ సొక్కా వల్ల నా ఒళ్ళు కాని రాకుండా ఉండగలదు, కానీ ఈ సొక్కా వల్ల దేవుని మేలు నేనేమి పొందుకోలేను. పొందుకోగలనా? కానీ ఈ సొక్కా ఉన్నా లేకపోయినా దేవుని మందిరాన్ని చూడటం, దేవుని మందిరంలో కేకలు వేసి పాటలు పాడటం, గంతులు వేయటం, అలాగనే దేవుని మందిరములో కనుక చొక్కా ఉండే నివసించాలా, చొక్కాలు లేకుండా కూడా నివసించవచ్చు. అలా ఎంతో మంది పాత నిబంధనలో, కొత్త నిబంధనలో, పత్రికల్లో నివసించిన భక్తులు గోపల్లరు. ఈ రోజు జనం ఏమనుకుంటున్నారు, నాకు ఒక మంచి డ్రెస్ లేదు నేను మందిరానికి బాను, నాకు ఒక మంచి చీర లేదు నేను మందిరానికి బాను. మరి అట్లా లోక సంబంధమైన వాటికి అంటలేదేంటి జనం? వాటికైతే ఏదో ఒక రకంగా వెళ్ళిపోతారు. ఆలోచించండి, క్రీస్తు యేసు వారి సంగమా, ఆత్మస్వరూపి దేవుని సంఘ బిడ్డలారా, ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ఇదిగో నా మాటలు కాదు, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించు. ఎవరైతే మందిరములో నివాసం చేస్తున్నారో వాళ్ళు రోజు ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటారు. ఒక్క రోజు కూడా ఆయన్ని జ్ఞాపకం చేసుకోకుండా ఉండలేరంట. ఎందుకయ్యా అంటే ఇప్పుడు మూడో మాటని మనము చదువుదాం ప్రియులారా. మూడో మాటని చదువుదాం, 10వ వాక్యాన్ని చదువుదాం. 10వ వాక్యాన్ని, మీ ఆవరణములు ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. చూశారండి, ఒక మాట ఏంటి? మందిరాన్ని చూడటం, సంతోషంగా పాడటం, ప్రార్థన చేయటం, కేకలు వేయటం. రెండోది ఏంటి? మందిరం లోపలికి వచ్చి నివసించడం, కూర్చోటం, వినటం. ఇది దేవునిని మొరపెట్టే స్థలం, గురు పెట్టే స్థలము కాదు. దేవుణ్ణి మనం మొరపెట్టేటటువంటి స్థలం. పొరపాటును నిద్రపోవటానికి అలవాటు పడ్డాం అనుకో, దానివల్ల ఆత్మీయ నష్టాలే గాని పొరపాటున ఆశీర్వాదాలు పొందలేము మనం. ఎందుకంటే అది దేవుని ఆత్మ కాదు, అది సాతాను యొక్క ఆత్మ. నిద్రాత్మ ఎవరాత్మ? సాతానాత్మ. నువ్వు నిద్రపోతున్నావంటే నీ దేవుడు ఉంటున్నారని అర్థం. సాతాను. నువ్వు మెలుకున్నావంటే దేవుని ఆత్మ నీతో ఉంటుందని అర్థం. చూడండి ఏమంటున్నాడు, 10 నీ ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని ద్వారము వద్ద నివసించుట నాకు ఇష్టం. ఎక్కడంట? ద్వారాల
చూడాలంటే అక్కడ కానీ ఇక్కడ కాదు. మీరు నన్ను గమనించారో లేదో, నేను ఎప్పుడు కూడా పగటి కాల సమయం ఇంటికాడుంటే ఈ గుమ్మంలో వచ్చి కూర్చుంటా, పొద్దున్నే లేచి ఆ గుమ్మం దగ్గర కూర్చుంటా. ఎందుకని అంటారు తెలుసా? ఎక్కడో కూర్చోలేక కాదు, కుర్చీ వేసుకొని కూర్చోలేక కాదు, దేవుని గుమ్మము దగ్గర కూర్చుంటే దేవుడంట మందిరము లోపలికి బయటికి తిరుగుతా ఉంటాడంట. ఆ వాక్యం కూడా బైబిల్లో రాయబడింది. బయటికి వచ్చేటప్పుడు దీవెన, లోపలికి వచ్చేటప్పుడు ఆశీర్వాదం. బయటికి వెళ్ళేటప్పుడు దీవెన, లోపలికి వచ్చేటప్పుడు ఆశీర్వాదం. అంటే ఇప్పుడు ఆ ఆశీర్వాదం ఆయన ఎవరికి ఇస్తాడు? ఆ గుమ్మాల దగ్గర కూర్చుండే వారికి ఇస్తాడు. చెట్ల కిందో పొట్ల కిందో మనకి ఇష్టమైన స్థలంలో కూర్చొని మాట్లాడితే అక్కడేముండవు. అందుకని మందిరములో, మందిరం గుమ్మాల వద్ద మందిరాన్ని చూడటం. ప్రియులారా చూడండి ఎంత గొప్ప మాటలో ఏమంటున్నాడు? నీ ఆవరణములో ఒక దినము గడుగుట 1000 దినముల కంటే శ్రేష్టం. ఒక రోజు అంటే 24 గంటలు. 24 గంటల్లో మనం 2.5 గంటలు నివసిస్తూ ఉన్నాం. దానికి సంబంధించిన ఆ గంటలన్నీ కూడా మనకి శ్రేయస్సు, ఆయుష్, క్షేమం లాగా దేవుడు మనకి ఇస్తాడు. అర్థమవుతుందా? అందుకని అక్కడ రాస్తూ ఉన్నాడు, నీ ఆవరణ ముందు ఒక దినము గడుపువారు 1000 దినముల కంటే వాళ్ళు శ్రేష్ఠులు. ఎవరంట? ఆయన మందిరంలో గడిపేవాళ్ళండి. గుర్తుపెట్టుకోండి, చాలా గొప్ప మాట. ఆమె చాలా శ్రేష్టమైందండి, ఆయన చాలా శ్రేష్టం. ఎక్కడ శ్రేష్టం? దేవుని వాక్యం ప్రకారం శ్రేష్ఠులై ఉండాలి. వాళ్ళు మందిరములో నివసించేవారైతే, వాళ్ళు మందిరాన్ని చూసి ఆనందించేవారైతే, వాళ్ళు మందిరములో ఆల్ నైట్ ప్రేయర్ లో గడిపేవాళ్ళైతే, మందిరావరణంలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. చూసారా? ఒక దినము గడుపుట కంటే 1000 దినాల కంటే. చూడండి, నీ ఆవరణ మందు ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. కింద రాస్తూ ఉన్నాడు. ఇది మనందరం అట్లై చేసుకుని గుర్తుపెట్టుకోవాలి. ప్రార్థనకు వెళ్ళని వాళ్ళతో మనం ఏదైనా సావాసం చేసి వాళ్లతో 10 నిమిషాలు మాట్లాడుకున్న, 20 నిమిషాలు కూర్చొని మనం ఏదైనా సంభాషణ చేస్తే దానివల్ల మనకు నష్టం తప్ప ఆశీర్వాదం రాదు. తిక్కలదో, పిచ్చిదో, తప్పులు చేసేదో, అబద్ధమాడేదో, ప్రార్థనకి వెళ్లే దానితో, మందిరానికి వెళ్లే దానితో, మందిరానికి వెళ్లే వాళ్లతో మన సావాసం అనుకోండి, అప్పుడు ఏం కలుగుతుందంట? చూడండి, అక్కడ రాశాడుగా. ఏం రాశాడు? భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారము వద్ద ఉండుట నాకు ఇష్టము. భక్తిహీనులు దేంతో పోల్చాడు? మందిరపు గుమ్మాలతో పోల్చాడు. చూసారా? మీకు మందిరపు తాళాలు తీసుండటం వల్ల దాని విలువ మీకు తెలియట్లా. చాలా మందిరాలకి ఆదివారం తాళం వేసిపోయారంటే మళ్ళీ ఆదివారమే. చాలా మందిరాలు శని ఆదివారాలు తప్ప పొరపాటును మందిరాల్లోకి రానివ్వట్లేదు, ప్రార్థన చేసుకోనిట్లేదు. ఎందుకో తెలుసా? నిద్రలోకి వచ్చారని భయం. చూసారా? ఆ శాపాలు కంటుంది అని భయం. చూసారా? అందుకని దేవుని యొక్క వాక్యములో ఈ 3వ మాటలు ఏమంటున్నాడు? భక్తిహీనుల గుడారములో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారం వద్ద ఉండటమే నాకు ఇష్టము. నీకు ఇష్టమేముండాలి? గుమ్మాలు, మందిర గేట్లు. చూసారా? గేటు దగ్గర కూర్చోవటం, గేటు దగ్గర ప్రార్థన చేసుకోవటం, గేటు దగ్గర ఉండటం, గేటు దగ్గర ఆ మందిర గుమ్మమే మనలను ఆశీర్వదించి, ఆ మందిర గుమ్మం ఏం చేసింది? మనలను ఆశీర్వదించి. అందుకని దేవుని యొక్క వాక్యములో దేవుడు సెలవిస్తా ఉన్నాడు, దేవుడు మనకి తెలియపరుస్తా ఉన్నాడు. చూడండి, ఇంకొక మాటను మనం ధ్యానం చేద్దాం. ఆ మాట ఏమిటంటే 11వ వాక్యం చదువుదాం. 11. దేవుడైన యెహోవా, చూడండి, దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు.
సూర్యుడును కేడుమునై ఉన్నాడు. యెహోవా కృపయు యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. ఆ. యథార్థముగా ప్రవర్తించు వారికి యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఆయన ఏ మేలును చేయక మానడు. ఏ మేలును చేయక మానడు. సైన్యములకు అధిపతి యెహోవా నీ యందు నమ్మిక నీ ఉంచువారు యందు నమ్మిక ధన్యులు. ఉంచుచున్నారుగా వారు కనుక ధన్యులు. ఇక్కడ దేవుని మందిరములో ఎవరున్నారయ్యా? దేవుని మందిరములో ఎవరున్నారయ్యా? ఏమిటయ్యా అని అనుకుంటే ఏమని చెప్తున్నాడు? దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. ఏమై ఉన్నాడంట? సూర్యుడు కేడు. సూర్యుడును కేడమునై ఉన్నారు. అందుకని సూర్యుడును కేడమునై ఉన్నాడంట. అంటే ఆయన కృప ఎంతో గొప్ప ధన్యతగా, గొప్ప భాగ్యముగా ఎంచబడతా ఉన్నది. చూసారా? అందుకని ఏమంటున్నాడు చూడండి. మళ్ళీ చదువుతాం. దేవుడైన యెహోవా దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. సూర్యుడును కేడమునై ఉన్నాడు. చూసారా? మందిరంలో ఎవరున్నారంటే ఇప్పుడు సూర్యుడును అరికాలు నుంచి నడినెత్తి వరకు నిన్ను కప్పే కేడము. చూసారా? ఎక్కడి నుంచి ఎక్కడ కప్పుతుంది? అరికాలు నుంచి నడినెత్తి వరకు కప్పుతుంది. ఇక నీ చేతులైనా, నీ కాళ్ళనైనా, నీ అవయవాలను దేనినైనా సరే సాతాను అపహరించలేదు. మందిరాన్ని అందరూ చూడాలి. మందిరములో మీరు నివాసం చేయాలి. మందిరములో ఎవరున్నారయ్యా? చూసారా? ఆ భక్తిహీనులు ఇళ్ళ దగ్గర మాట్లాడాము. వాళ్ళదంతా మనకు అంటుతా ఉంటుంది. చూసారా? దేవుడు చెప్పాడండి. దేవుడు చెప్పిన ప్రకారం మనం చూడండి, కక్కుర్తి పడకుండా మనం నడవగలిగితే చాలా గొప్ప ధన్యత. ఇప్పుడు భక్తిహీనులు మన కింద ఉండాలా, మన పైన ఉండాలా? మన కింద ఉండాలి. కానీ మనం ఏదైనా దురాశపడి కూరలకో, టీలకో, దేనికో గనక మనం భక్తిహీనులతో గనక సావాసం చేస్తే వాళ్ళు మన పైన ఎక్కుతారు. అందుకని వాళ్ళు ఎప్పుడు కూడా విధేయత కలిగి వారు కింద ఉండాలి. పైకెక్కితే ఏమిటి? మన ఆలోచనలో భక్తిహీనులకు అప్పగించామని అర్థం. ఇప్పుడు మన తల మీద కాళ్ళు ఎక్కటం అంటే ఏమిటి? మన ఆలోచనలో వాళ్ళకి అప్పగించేశాం. అలా అప్పగించినప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఇన్ని సంవత్సరాలు నాకు అప్పగించి ఇప్పుడు ఆ భక్తిహీనుల గుడారం కోసం, ఆ భక్తిహీనుల నివాసం కోసం నిన్ను నీవు అప్పగించుకున్నావు కనుక నేను నీకేం చేయలేను నా కుమారుడా, కుమార్తె. ఇది వాస్తవం అండి. ఇది దేవుని యొక్క మాట అండి. అందుకని అక్కడ రాస్తూ ఉన్నాడు కదా, దేవుడైన యెహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు. సూర్యుడు అంటే ఎప్పుడు లేవు ఎండలు. నాకు తెలిసిన తర్వాత మే నెలలో కానీ, రోహిణి కార్తెలో కానీ ఎప్పుడు కూడా 40 పవర్ లేదు. ఇంకా 2 పెరిగితే ముసలోళ్ళంట వెళ్ళిపోతారంట. టపా టపా టపా. ఎందుకని ఎలా చనిపోతారనుకుంటున్నారు? అది శాపం కాదండి. మనకి చెమట పోసింది. చెమట పోయిగానే ఆ చెమటలో మన బలమంతా నీరసం అయిపోతాం. తినడానికి కడుపు ఖాళీ ఉండదు. నీళ్లు తాగి అవి తాగి. కానీ ఆ నీరసంలో షుగరో, బీపీయో, గ్యాసో నాకెలా చూడాలి డౌన్ అయిపోయి ఇప్పటికే దగ్గరగా 39, 40కి వచ్చేసి 40 దాటితే ప్రమాదం అంటూ ఉన్నారు. చూసారా? దేవుని యొక్క వాక్యములో ఈ
మండే అంత సూర్యుడు మందిరంలో ఉంటాడంట. కేడము పగలెండ దెబ్బ అయినను రాత్రి వెన్నె దెబ్బ నీకు తగలకుండా ఆయన కప్పి కాపాడుతూ ఉన్నాడు. ఈరోజు నేను సరుకులకు మంగళగిరి వెళ్తే వాళ్ళకి ఏం బాధలు వచ్చిందో తెలియదు, కానీ రొప్పటం, ఎడబడితాడ కూర్చోవటం, మంచినీళ్ళు అని ఒకళ్ళు అనుకోవటం ఎవరి దగ్గర ఉన్నాయి? ఎవరి దగ్గర చూసారు? చెట్టు నీడలు చూసి పరిగెడతా ఉన్నారు ప్రజలు. మంగళగిరి వెళ్ళి వచ్చేసరికి నాకు 2 సార్లు సేవటం వచ్చినాయి. నేను చాలా నీరసం. అప్పుడు మంచి నీళ్ళు తాగి, అప్పుడు చల్లని 2-3 తిని, అప్పుడు కాసేపు రిలాక్స్ అయితే అప్పుడు బాడీ అనుకోవచ్చు. చూసారా? మందిరంలో ఎవరు ఉంటారంట? సూర్యుడును కేడు. చూసారా? బగ మండే సూర్యుడు ఉంటాడు. కానీ పగలు ఎండ దెబ్బైనను రాత్రి వెన్నెల దెబ్బైన మనకు తగలకుండా ఆయన కప్పి కాపాడుతాడంట. ఏం కప్పుతాడు ఆయన? దుప్పట. ఆయన గాయపడినటువంటి హస్తం మనకి కప్పితోడుగా ఉంచుతాడు. ఇప్పుడు ఆయన అరిచేతుల్లో నుంచి మనల్ని దొంగిలించాలి, పాడు చేయాలి అంటే ఏం చేయాలి? ఆయన చేతిని పట్టుకోవాలి. సాతాను ఆయన చేతిని పట్టుకోగలదా? ఆయన దగ్గరే నిలబడలేకపోయింది. అందుకని ఎవడరా నిన్ను నా చేతిలో నుంచి అపహరించగలిగిన వాడంట. చదువుదాం కిందకి. ఏమంటున్నాడు? యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించు. ఏమేమి ఎత్తున్నాడు? కృప. మొదటిదేంటి? కృప అంటే ఏంటి? బ్రతికొండటం. ఘనత అంటే ఏంటి? నీకు ఎప్పుడు ఎక్కడ నీ డబ్బును బట్టి నీ అందాన్ని బట్టి ఘనత కలదు, కానీ నువ్వు దేవుని పాట పాడటం వల్ల, సంఘానికి రావటం వల్ల, ప్రార్థన చేయటం వల్ల, నువ్వు పరిచయం ఏదన్నా చేయటం వల్ల నీకు ఘనత కలిగింది. దేవునికి స్తోత్రం. ఏమంటారు తెలుసా? ఆయన బాగా పాడతాడండి, ఆమె బాగా ప్రార్థన చేసిందండి, ఆయనపై బాగా ఊడ్చి పరిచయం చేసిందండి. ఎవరి పని వాళ్ళకే. హల్లెలూయా. ఘనత దేనిలో ఉంది? దేవుని పనిలో. ఘనత ఎక్కడుంది? దేవుని పనిలో. చూడండి, కొన్ని విషయాలకు మీకు చెప్పాలని నేను తీర్మానం చేసుకున్నా. ఆ విషయాలు ఏంటో తెలుసా? ఇర్మియా గ్రంథం అంటాడు కదా, యేసు ప్రభు వారు సువార్తలో చెప్పిన మాట, తూరు సీదోను బట్టి ఇదిగో వాళ్ళు పరిస్థితులు మార్చుకోలేరు. ఇర్మియా గ్రంథం 35:14 చూసారా? అందుకని చూడండి, అక్కడ రాయబడినటువంటి సంగతులు చదువు ఒకసారి. ఇర్మియా గ్రంథం 35:14. ఇర్మియా గ్రంథం. ద్రాక్షారసము త్రాగవద్దని రేకాలు కుమారుడైన యెహోనాదాబు తన కుమారులకు ఆజ్ఞాపించిన మాటలు స్థిరముగా ఉన్నవి. నేటి వరకు తమ పితరుని ఆజ్ఞకు విధేయులై వారు ద్రాక్షారసము త్రాగకున్నారు. చూడండి, వాళ్ళ ముత్తాత చెప్పారంట వాళ్ళకేమిటి? మన కుటుంబాలలో ఎవరు త్రాగుబోతులుగా మార్చబడవద్దు. పొరపాటున ఆడోళ్ళైనా మగోళ్ళైనా దాన్ని నోటిలో పెట్టుకొనవద్దు. ఎంత గొప్ప మాట చూశారు. వాళ్ళు పితరులు చెప్పిన మాట ప్రకారం వాళ్ళ కొడుకులు, వాళ్ళ మనవళ్ళు, వాళ్ళ ముది మనవళ్ళు ఎవరు కూడా త్రాగుబోతులుగా మార్చబడలేదు. బైబిల్లో ఒక భక్తుని యొక్క వంశావళి త్రాగుబోతులుగా మారకుండా ఉండగలిగితే పితరుల మాటను బట్టి, మరి స్వయాన దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ త్రాగుబోతులు మరి ఎందుకు మారట్లేదు? ఈ తిరుగుబోతులు ఎందుకు మారట్లేదు? చెప్పండి మీరు. అంటే చెవులున్నాయి కానీ దేవుని మాట వినటం లేదు. చెవులు ఉన్నాయా?
దేవుని మాటలు వినే చెవులు ఉన్నాయా? చూసారా? చెవులు ఉన్నాయా? దేవుని మాటలు వినే చెవులు ఉన్నాయా? చూడండి, మీకు నేను కొన్ని లక్షల సార్లు చెప్తున్నా, ఒక మంచోడు ఎవరు వెళితే వాడు మంచి మనకు అర్పింది. ఒక చెడ్డోడు ఏమంటే వెళ్తే కరెక్ట్ గా 6 నెలల తర్వాత దాని చెడ్డతనం దీనికి నేర్పింది. ఇందులో ఏమాత్రము కూడా దేవుని వాక్యము తప్పుగా మాట్లాడుతుంది. మీరు చూసుకోండి, ముందర ఎలాగానే చెడిపాదు, పూర్తిగా దాన్ని వశము చేసుకునేది ఎవరు? చెడిపోయేది. ఎవరిని? మంచిదాన్ని. అలాగనే ఈ లోకములో దేవుని బిడ్డలందరినీ కూడా వీళ్ళు వశీకరణ చేసుకుంటారు. ఎలా? చెడుతో. ఒక పితరుడు చెప్పిన మాటను బట్టి వాళ్ళందరూ తాగటం మానుకొని దేవుని మేలులు ఆశీర్వాదాలు విస్తారంగా పొందితే, మరి దేవుడు వాళ్ళతో కుటుంబాలతో వ్యక్తులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వీళ్ళెందుకు మాత్రం లేదు? చెవులు లేవా? ఉన్నాయి. కానీ చూడండి, చాలా మంది ఏమనుకుంటున్నారంటే మా డబ్బులు మా ఇష్టపడి తాగుతాం. మనం మార్చలేము. ఎవరు మార్చాలి? పరిస్థితులు కలుగు చేసి దేవుడు మారుస్తాడు. పరిస్థితులు కలుగు చేసేది దేవుడు, మార్చేది దేవుడు, మనం కాదు. మనం మారితే చూసారా, అయ్యా తాగబాకు బాబు అని ఇప్పుడు చెప్పామనుకో, అట్లాగే పాస్ గారికి తాగలే అంటాడు. మనం మార్చలేము, దేవుడు మార్చాలి. పరిస్థితులు దేవుడు కలుగు చేయాలి. పరిస్థితులు దేవుడు కలుగు చేయాలి. దేవుడు కలుగు చేస్తే ఏంటండి? ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, వాళ్ళు ఎవరు పాడైపోయింది, ఒక్క బెంకేసుకున్నా నువ్వు సస్తావు అని చెప్పగానే ఏం చేస్తాడు? ఇక దాని జోలికి ఎవరు చెప్పారు? డాక్టర్. పరిస్థితులు ఎవరు కలుగు చేసింది? దేవుడు. దేవుని మాట విని బాగుపడితే వాళ్ళ ఇంట్లో సిరి సంపదలు ఉంటాయి, ఎండి బంగారాలు ఉంటాయి, ధనధాన్యాలు ఉంటాయి. ఇక్కడ చెప్పినట్లుగా సంవత్సరాల తడబడి బ్రతుకునిస్తున్నారు. మారిన వాళ్ళకి ఇంకేం చేస్తాడు? ఘనత. మీరు చూడండి, మారిన వ్యక్తిని ఏ ఊరు పోయినా, ఏ కుటుంబంలోనైనా ఏం చేస్తా ఉంటారు? ఘనపరుస్తానే ఉంటారు. ఇంకా ఏమిటంట కిందకి, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడంటండి. ఏం చేయాలంట? యథార్థంగా అంటే ఏ తప్పు చేయకుండా. యథార్థంగా ఓడకు పరగటం కాదు. సామెతల గ్రంథం 16:17 మాట ఉంటుంది, ప్రతి చెడు తనమును విసర్జించి నడుచుటియే యథార్థత. ప్రతి చెడుతనం. భక్తిహీనులతో మాట్లాడటం కూడా చెడుతనమే. భక్తిహీనులు గుడారాల్లోకి వెళ్ళి మనం నివాసం చేయటం కూడా చెడుతనమే. ఏమంటారో తెలుసా? ఏమంటారు చెప్పండి, ఒక మాట చెప్పండి. ముగింపులోకి వచ్చారు. అంత భక్తి కలిగిన వాళ్ళైతే అట్లాంటి ఆమెతో సావాసం లేదండి, అట్లాంటి వాటితో సావాసం లేదని అంటారా? అంటారు. అందుకని ఆ మాట అనిపించుకోకుండా మనం ఉండాలి అంటే దేవుని వాక్యం చెప్తుంది, నీ జీవితంలో ప్రతి వాక్యము కానిది చెడు అని చెప్తున్నాడు కనుక విసర్జించి నడుచుకున్నట్లయితే ఏమంటున్నాడు? ఇంకా యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. సైన్యములకు అధిపతి నీ యందు నమ్మిక ఇంచువారు ధన్యులు. ఏమిటండి ఈ నమ్మకం? దేవుడు చేస్తాడు, ఇస్తాడు. బైబిల్లో ఏమేమి ఇచ్చాడో, ఏమేమి చేశాడో వాటన్నిటిని దేవుడు మనకిస్తాడు, చేస్తాడు అనేటటువంటి ఒక గొప్ప నమ్మకం, విశ్వాసం మనం కలిగి జీవించాలి. అలా జీవించినప్పుడే మన యొక్క జీవితాలు అనుకూలపరచబడతాయి, దేవునికి ఆనందదాయకముగా మార్చబడతాం. కనుక ఆ చివరి మాట ఏమిటి? దేవుని యందు నమ్మిక ఇచ్చి
అప్పుడు నీవు ధన్యులుగా మార్చబడతావు. దేవుని మీద ఏముండాలి? ప్రార్థన చేసిన, పాట పాడిన నమ్మకంతోనే మనము ఫస్ట్ విన్నాము, నెక్స్ట్ నమ్మి కొనసాగాలి. మనము ఏదైతే నమ్ముతామో దానిలో గొప్ప దేవుని కార్యాలను మనం చూస్తాం. కనుక ఈ రాత్రి దేవుని మందిరం శ్రేష్టత, దేవుని మందిరం యొక్క గొప్పతనం, దేవుని మందిరంలో ఎవరుంటారో, ఎలాంటి వారు ఉంటారో, ఈ విషయాలన్నీ దేవుడు మనకు తెలియపరిచి ఆ మందిరాన్ని చూడటం, దానిలో నివాసం ఉండటం, దానిలో ఒక్క దినము గడపటం. ఇప్పుడు మనము 2.5 గంటలే గడిపామనుకో, దాని విలువ నీకు తెలియదు. ఇప్పుడు తెలియదు, రేపు దేవుడు వచ్చినప్పుడు తెలిసి. నీ గంటలకి, నీ ప్రయాసకి, నీ ప్రార్థనకి, నీ పాటలకి ఆయన నీ ఆధారపట్టి తీసినప్పుడు అప్పుడు నీవు గొప్ప ఘనతని దేవుడి ద్వారా పొందుతావు. నమ్మికి ఇంచు దేవుని కార్యాలని నువ్వు చూస్తా ఉంటాడు. కనుక దేవుని మీద, దేవుని మందిరం మీద, దేవుని వాక్యం మీద అట్టి నమ్మకం మీరుంచుకొని జరిగే ప్రతి క్రమంలో పాలు పంపులు పొందండి. ప్రభు మనలను ఆ రీతిగా వాక్యానుసారముగా మనల్ని ఆ ధన్యతలతో, ఆశీర్వాదాలతో నింపి నడిపించును కాక. ఆమె హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమ నమ్మకము కలిగిన మా తండ్రి, పరిశుద్ధుగా నీ పరిశుద్ధ నామములు పొందినారు. ప్రారంభాటలో ఉన్న తండ్రి నీ పొందనాలు. పాటల్లో వాయిని పొందినటువంటి దేవుడా నీ పొందనాలు. వాక్య పరిచర్యలో చక్కగా నిలబెట్టి నాతో మాతో మీరు మాట్లాడినందుకు పొందనాలు. అదే రీతిగా నా ప్రభువా, నా తండ్రి కూడి వచ్చిన బిడ్డలతో మీరు మాట్లాడారు, లైవ్ లో వీక్షిస్తున్న వారితో మీరు మాట్లాడారు. అలాగనే ప్రభువా, ఎవరైనా మందిరాన్ని చూడక దీనిలో నివాసం చేయకుండా ఉంటే వారు ఏమి నష్టపోతారో, వారు ఎంత నష్టపోతారో ఈ వర్తమానం ద్వారా నా తండ్రి, అలాగే నిర్మీయా గ్రంథం ఉపమానం ద్వారా మీరు మాట్లాడినందుకు పొందనాలు. ఒక తల్లిదండ్రుల మాట, ఒక పితల మాటని వాళ్ళు బాగుపడ్డారు. దేవుని మాటని ప్రపంచంలో ఎవడైనా బాగుపడకుండా ఉన్నాడంటే లేదు, దేవుని మాటను వాడు బాగుపడతాడు, దీవించబడతాడు, మార్పు చెందుతాడని ప్రభా మీ లేఖనాల ద్వారా మీరు మాట్లాడారు. మీకు వందనాలు. ప్రతి ఒక్కరికి మేలు చేయండి, కీడులను తొలగించండి. నీ మీద నమ్మకం ఉంచుతున్నా, ఆశ వాంఛను తీర్చి సర్వగణతమైన ప్రభావం మీరు పొందమని, రేపు రాత్రికి మాతో ప్రభా మీ ఆలయంలో మీ సన్నిధిని తోడు ఉంచమని మరొకసారి అందరికి సుఖమైన సుఖాన్ని నిర్మించి ప్రతిరోజు 12 రాత్రి తప్పడానికి కూడా సాధించి పునరుద్ధానానికి మమ్మల్ని సిద్ధపరచమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ సావాసం సన్నిధి సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘానికి సదా కుడి వచ్చి మీకు నడిపిస్తున్నవారు ఆయన రాకడ పర్యంతం సదాకాలం గొడవ నడిపించబడిన గాక.